వెల్కమ్ టు ఉత్తరాషాఢ నక్షత్ర సిరీస్లో మనము ఉత్తరాషాఢ నక్షత్రం గురించి చూద్దాం. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం గురించి నేను చెప్పే ముందు మనము మేషం నుంచి ధనస్సు వరకు ఉన్న అన్ని రాసుల్లో ఉన్న నక్షత్రాలు చేయడం అయిపోయింది. ఎందుకంటే నేను నక్షత్ర సిరీస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అయిపోయిన నక్షత్రాల గురించి కూడా మళ్ళీ మళ్ళీ కింద పెట్టి అడుగుతున్నారు. సో కాబట్టి మీ నక్షత్రము మీ రాశి మేషం నుంచి ధనస్సులో పైనట్టయితే ఆ రాశులకు సంబంధించిన నక్షత్రాలవి చేయడం అయిపోయింది. కాబట్టి మీరు బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కొంతమంది ఆశ్లేష చేయమని అండ్ కొంతమంది ఏమో లైక్ హస్త నక్షత్రం చేయమని ఇలాగ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ అయిపోయి, ఎందుకంటే మనము ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము మనకి ధనస్సులోను, మిగిలిన 3 పాదాలు మకరంలోనూ ఉంటుంది. అంటే మకర రాశి వరకు వచ్చేసాం. సో కాబట్టి మిగిలిన నక్షత్రాలన్నీ చేయడం అయిపోయింది. సిరీస్ కరెక్ట్గా అశ్వని మేషరాశి దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మీరు మీ నక్షత్రము ఇప్పుడు నేను చెప్పిన చేసేసిన రాసుల్లో ఉంటే ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకుని చూసుకోండి. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రము అండ్ దిస్ ఈజ్ రూల్డ్ బై రవి చేత రూల్ చేయబడుతుంది. సో మొదటి పాదము ధనస్సులోను, మిగిలిన 3 పాదాలు మనకి 2, 3, 4 పాదాలు మకరంలోనూ ఉంటాయి. సో ఈ అంటే లైక్ లగ్నము కానీ చంద్రుడు కానీ మనకి ఉత్తరాషాఢ మీద ఉంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే, ఇది మనకి ఒక సీడ్ లాంటిది. సో బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఒక వ్యక్తి ఎదగడానికి ఆ బేస్ లెవెల్ ఆఫ్ ఇవి ఎలా ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, మనస్తత్వం ఎలా ఉంటుంది. ఒకవేళ లగ్నము కనుక ఉత్తరాషాఢ మీద ఉంటే పర్సనాలిటీ ఎలా ఉంటుంది, ఇటువంటివి మనం చూద్దాము. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు, ముఖ్యంగా ఒక వెల్ స్ట్రక్చర్డ్ బాడీ, అంటే సరి సమానముగా ఉంటారు. పెద్ద లావు సన్నము అలా కాకుండా మోడరేట్ పర్సనాలిటీ, మంచి కంప్లెక్షను, హైట్ ఉంటారు. అలానే సూది లాంటి ముక్కు, పొడవైన ముక్కు ఉండే అవకాశం ఉంటుంది. బ్రైట్ ఐస్ అనేవి బ్రైట్గా ఉంటాయి. సో ఇది వీళ్ళు అండ్ కంప్లెక్షన్ ఫెయిర్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెము నుదురు పెద్దగా ఉండి అండ్ చూడగానే ఎవరైనా చూడగానే ఆకర్షణీయమైన రూపము అని అనుకునే విధంగా వీళ్ళు చూడడానికి ఉంటారని చెప్పచ్చు. ఇక వ్యక్తిత్వానికి వచ్చినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్ర ఆర్ ద మోస్ట్ సాఫ్ట్ పీపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే యూజువల్గా వీళ్ళకి ఎంత కోపం ఉన్నా ఎలా ఉన్నా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడరు. అంటే హార్ష్ వర్డ్స్ కానీ, కొంతమంది చూడండి నోరు విప్పితే ఆ మొత్తం మారిపోతుంది. సో ఎక్కడ లేని పిచ్చి మాటలన్నీ వచ్చేస్తాయి అండ్ కోపంలో ఏవేవో అనేస్తారు. మామూలుగా ఉన్నప్పుడు మామూలుగా ఉంటారు, కానీ వీళ్ళు నార్మల్గానే చాలా సాఫ్ట్ స్పోకెన్ పీపుల్. సో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కోపం ఉన్నా కూడాను వీళ్ళ నోటి నుంచి అవతల వాళ్ళని బాధ పెట్టేంత తీవ్రమైన పదజాలము, అంటే హార్ష్ వర్డ్స్ అనేవి వీళ్ళ నోటి నుంచి రావు. అండ్ యూజువల్లీ వీళ్ళకి అవతల వాళ్ళ మీద నమ్మకం తక్కువ ఉంటుంది. సో కానీ ఒక్కసారి కనుక నమ్మితే ఇక ప్రపంచంలో ఎవరు చెప్పినా వాళ్ళ మాట వినరు. అంటే అంత బ్లైండ్గా ట్రస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందువలనే వీళ్ళకి కొన్ని సందర్భాలలో అంటే వీళ్ళు ఎంత సాఫ్ట్ స్పోకెన్ అయినా, ఎంత ఓపిక ఉన్న వాళ్ళైనా అలానే యూజువల్గా ఎక్కువ ఎవరిని ట్రస్ట్ చేయరు. బట్ కొన్ని సందర్భాలలో ఎవరినైతే బ్లైండ్గా ట్రస్ట్ చేస్తారో దాని వలన వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలానే ఏదైతే వీళ్ళు కుటుంబం నుంచి వచ్చిన మంచి ప్రవర్తన, అంటే ఫ్యామిలీ నుంచి అడాప్ట్ చేసుకున్న గుడ్ క్వాలిటీసు, మంచి ప్రవర్తన యూజువల్గా వేరే వాళ్ళని అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఎక్కువ కాంట్రవర్సీగా ఉండడాన్ని ఇష్టపడరు. సింపుల్ లైఫ్ స్టైలు, సింపుల్ డ్రెస్సింగు ఇవి నచ్చుతాయి. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళకున్న సాఫ్ట్ నేచర్ని అడ్వాంటేజ్గా తీసుకుని అనవసరమైన గొడవల్లోకి వీళ్ళని లాగుతూ ఉంటారు. సో కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ ఎవరిని నమ్మకూడదు. అండ్ అలానే మన పని మనం చేసుకుంటున్నా సరే మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారన్న సంగతి అర్థం అవ్వాలి. ఎందుకనంటే మన దే ఫీల్ లైక్ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అరే నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఎవరిని పెద్దగా ఇచ్చేయను, కానీ నాకే ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అని.
ఎందుకనంటే మనము ఎంత మంచిగా ఉండి మన పని మనం చూసుకునే విధానంలో ఉన్నా కూడా సో దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుని సో కొంతమంది ముఖ్యంగా వీళ్ళు ఈ విషయాలు 31 ఇయర్స్ వచ్చే వరకు ఎస్పెషల్లీ 28 ఇయర్స్ వచ్చే వరకు కూడాను ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలానే వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో పొజిషన్స్లో ఉంటారు. లైఫ్లో వీళ్ళ అచీవ్మెంట్స్ చాలా బాగుంటాయి, ఉన్నత స్థితిని పొందుతారు, బిజినెస్లో రాణించే అవకాశము, మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉండే పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అలానే వీళ్ళు ఫ్యూచర్లో అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే జాయింట్ వెంచర్సు లేదా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు అవతల వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిందే. వీళ్ళు ఎంత అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తెలుసు, లేదా నాతోటి ట్రావెల్ చేసిన వాళ్ళే అని కొంత సరేలే అన్న అజాగ్రత్తతో ఉన్నారో డెఫినెట్లీ దట్ లీడ్స్ టు లాసెస్ అని చెప్పచ్చు. అంటే వీళ్ళు ప్రాక్టికాలిటీని మిస్ అవ్వకూడదు, ఎవరిని నమ్మకూడదు, ఎట్ ద సేమ్ టైము తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ఇవి అందరికీ చెప్పచ్చు కదా అంటే కాదు. ఎందుకనంటే ఉత్తరాషాఢ వాళ్ళు బికాజ్ ద నక్షత్ర ఈజ్ రూల్డ్ బై రవి, వీళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే ఓకే నన్ను ఎవరు మోసం చేయలేరు, లేదా నేను ఆ మాత్రం జాగ్రత్త తీసుకోగలను. సో అంటే బై డిఫాల్ట్ వీళ్ళల్లో ఆ నక్షత్ర ప్రభావము వలన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఒక రేంజ్లో కొంత ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే నాకు తెలియదు కాబట్టి నేను జాగ్రత్త తీసుకుంటాను అన్నప్పుడు బాగుంటుంది. నాకు తెలుసు నేను పెద్దగా ట్రస్ట్ చేయట్లేదు, ఐఎమ్ టేకింగ్ ఆల్ అని అనుకున్నా కూడాను ఎప్పుడైతే కొంత కేర్లెస్గా లేదా అంటే బై డిఫాల్ట్ వీళ్ళు కనుక ఇట్లాంటి విషయాలు పక్కకు పెడితే జాయింట్ వెంచర్స్లోనూ లాస్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. సో యూజువల్గానే వీళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన సక్సెస్ బాగుంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళ జీవితంలో 28వ సంవత్సరం నుంచి 31వ సంవత్సరం వరకు కొంత ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళ చిన్నతనం చాలా బాగుంటుందని చెప్పచ్చు. సో వీళ్ళకి కొంతవరకును లైక్ టీనేజ్ దాటిన దగ్గర నుంచి కాస్త మళ్ళీ మెచ్యూరిటీ వచ్చే వరకు కొన్ని రకాలైన సమస్యల్లో ఇరుక్కోవడము అండ్ వాటి ద్వారా కొంత లెసన్స్ నేర్చుకోవడము అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళు పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యేది అరౌండ్ 38 ఇయర్స్, 38వ సంవత్సరము నుంచి వీళ్ళు అన్ని రకాలుగాను సెటిల్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఈ లోపల కొంత ఆటుపోట్లను చూసే అవకాశం అనేది ఉంది. అండ్ కమింగ్ టు ద మ్యారేజ్ అండ్ చిల్డ్రన్, సో యూజువల్లీ వీళ్ళ మ్యారీడ్ లైఫ్ అనేది మోరార్లెస్ చాలా బాగుంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఉత్తరాషాఢ పీపుల్ విల్ హ్యావ్ ఏ గుడ్ మ్యారీడ్ లైఫ్. స్పౌస్ చాలా మంచి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, అండర్స్టాండింగ్ కానీ అర్థం చేసుకోవడం కానీ బాగుంటాయి. కాకపోతే కామన్గా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కానీ స్పౌస్కి కానీ కామన్గా ఉండే ప్రాబ్లము స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో గ్యాస్ట్రిక్ పట్టేయడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇద్దరికీ కామన్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అలానే సంతానానికి సంబంధించిన బాధ్యత కొంత ఎక్కువ తీసుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పచ్చు. సో పిల్లల్ని పెంచడంలోనూ అండ్ దీనిలోనూ వీళ్ళు కొంత కష్టపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే కొంతవరకు లైక్ పిల్లల విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి రావడం, ప్రతి విషయంలో వెనకాలే ఉండే చూసుకోవాల్సి రావడము ఇటువంటివి ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ కమింగ్ టు ద హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, యూజువల్గా వీళ్ళకి 3 రకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. యాజ్ ఐ సెడ్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు, అలానే ఐసైట్కి సంబంధించి కళ్ళకి సంబంధించిన సమస్యలు అండ్ ఎప్పుడైనా సరే కంటికి సంబంధించిన ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇవి మనము ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ బ్లూ ప్రింట్ ఆఫ్ లైఫ్, అంటే ఒక కోర్ లైఫ్ అంటే బేస్ ఆఫ్ లైఫ్ని తీసుకుంటే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అయితే మనకి గ్రహాల ప్లేస్మెంట్ అండ్ లగ్నము, బికాస్ నవ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఐదర్ ఉత్తరాషాఢ ఆర్ మూన్, చంద్రుడు జన్మ నక్షత్రము కానీ. సో ఇక్కడ ఏంటంటే మనకి లగ్నము రాశి మిగిలిన ప్లానెటరీ ప్లేస్మెంట్స్ని బట్టి కొన్ని విషయాలలో
మారచ్చు. కాకపోతే కోర్ ఎసెన్స్ అనేది ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి, నక్షత్ర స్వభావాన్ని బట్టి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే లైఫ్లో వీళ్ళు చాలా అచీవ్మెంట్స్ని చూస్తారు. అంటే వీళ్ళకి అప్పచెప్పిన ప్రతి పనిని చేస్తారు, ప్రతి దానిలోనూ సక్సెస్ అవుతారు. కాకపోతే వీళ్ళకి కొంచెం బద్ధకం ఎక్కువ ఉంటుంది. అంటే బై పర్సనాలిటీ కొంచెం లేజినెస్ ఉంటుంది. కాకపోతే ఏదైనా పని తీసుకుని మొదలు పెడితే చాలా ఉత్సాహంగా, ఎంత కష్టమైనా సరే అంటే కంప్లీట్ 100% డెడికేషన్ తోటి పని చేసే అవకాశం ఉంటుంది. అట్లానే లైఫ్లో వీళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ హ్యాపీనెస్ 100% ఉంటుంది, ద నెక్స్ట్ డేనే 100% సాడ్నెస్లోనూ ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో దేన్నైనా సరే, సో వాళ్ళ ఆనందమైనా సరే పూర్తిగా 100% ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, లేదా దాన్ని ఎంజాయ్ చేస్తారు. బాధపడ్డప్పుడు కూడా ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు, అసలు అంతా అయిపోయింది, లైఫ్ ఇదే, ఇంతకన్నా నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు అన్నంత డౌన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ కైండ్ ఆఫ్ విపరీతమైన హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడము, విపరీతమైన ప్రాబ్లం అంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడాను వీళ్ళు తీసుకునే విధానము, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానము ఈ విధంగా ఉంటుంది. సో అందుకే వీళ్ళని సెన్సిటివ్, కొంత సున్నిత స్వభావాలు అనొచ్చు. ఇంకా చెప్పాలనంటే లైక్ ఏ విషయంలోనూ పెద్దగా, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ వీళ్ళు ఏంటంటే అంత జాగ్రత్తగా ఉండే మనుషులు కాదు. సో లైఫ్ నడుస్తోంది, వచ్చేవాళ్ళు మనతో ఉండేవాళ్ళు బాగుంటారు, అండ్ లేదా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది అన్న ఊహలో కొంతవరకు ఉంటారు. అందువలనే పక్కనున్న వాళ్ళతోటి అండ్ వీళ్ళతో ట్రావెల్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ కొంచెం టీనేజర్స్, కాలేజ్ టు ఆఫీస్, దీనికి సంబంధించి అంటే అట్లీస్ట్ 15 to 30 years మధ్యలో వీళ్ళు ఫ్యామిలీ గైడెన్స్ అండ్ ముఖ్యంగా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆఫ్టర్ దట్ డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు రూల్ దేర్ లైఫ్ అని చెప్పచ్చు. ఇది మనకి ఉత్తరాషాఢ నక్షత్రం గురించి అండ్ మిగిలిన నక్షత్రాల గురించి కూడా తప్పకుండా చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.